హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. మంచు ఫ్యామిలీ మీద అయితే దారుణంగా ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. మొన్న చూసుకున్నట్లయితే కన్నప్పకి జరిగాయి. అండ్ ఇవాళ చూసుకున్నట్లయితే కల్కి రిలీజ్ తర్వాత మనకి సుప్రీం యాస్కిన్ క్లైమాక్స్ లుక్ అయితే రిలీజ్ అయ్యేతోటే దాని మీద జరిగాయి అనమాట. సో ఇట్లా అయితే మంచు ఫ్యామిలీ మీద అయితే బాగానే వేసుకుంటున్నారు అనమాట. సో ఇట్లా ట్రోల్ జరిగిందని అంటే మనకి మిరే గ్లిమ్స్. సో ఆయన అయితే కొద్దిగా మంచి కంటెంట్ తో వస్తున్నాడని మనకైతే క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే అది 2 parts వస్తుంది. నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా నచ్చింది. మిరా గ్లిమ్స్ గురించి మొదలు పెడితే ఇక చెప్పడం ఆగది. సో ఇది పక్క పెడితే ట్రోల్స్ ఏంటి అంటే మనకు చూసుకున్నట్లయితే ఈ పోస్టర్ లో సుప్రీం యాస్కిన్ బ్రదర్ మీరా జాస్మిన్ అని చెప్పేసి ఇట్లా పెడుతున్నారు అన్నమాట. మనకి లాస్ట్ కి బౌల్ ఎత్తారు గాంధీవం, కమల్ హాసన్ గారు గాంధీవంలో ఎత్తారు సుప్రీం యాస్కిన్. సో ఆ గాంధీవం ఎగ్జాక్ట్ ఆ లుక్ అయితే మంచు మోహన్ బాబు గారికి సో ఎగ్జాక్ట్ లుక్ మ్యాచ్ అయింది అనమాట. ఏ మాత్రం డిఫరెంట్ లేదు. చూడడానికి ఊరి ఎట్లా చేసిరా ఇది అని నేను అనుకున్నా. చూడగానే నా రియాక్షన్ అయితే అదే అన్నమాట. సో బ్రదరే ఈయన మీరా జాస్మిన్ అని చెప్పేసి అట్లా పెడతా చూడగానే నాకైతే నవ్వాగలేదు. ఏమనుకోకండి, ఆయన ఫ్యాన్స్ ఉంటే మాత్రం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మంచు మనోజ్ గారిది. మీకు కన్నప్ప తెలిసిందే. సో మీకు ఏమన్నా ఈవెంట్లు ఇంకా ప్రమోషన్స్ ఏమన్నా వస్తారా ప్రభాస్ గారికి ఇట్లా అని అడిగితే ఇంకా ఉన్నాయిగా, చాలా ఈవెంట్స్ ఉన్నాయిగా. మోహన్ లాల్ గారు ఉన్నారు, కాజల్ గారు ఉన్నది, ప్రభాస్ గారు కూడా ఉన్నారు. ఇవన్నీ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరితోటి సపరేట్ ఖచ్చితంగా ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తాం. అంటే ప్రమోషన్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పి వీళ్ళు. ఇంకోటి ఏం పెట్టారంటే శ్రీమంతుడు మూవీ ఇది ఒకటి ఉంటుంది కదా, ఏది పడితే అది అడిగేయడం మీద సిగ్గుండాలని చెప్పేసి. అంటే మంచు విష్ణు గారు పోయి ప్రభాస్ గారిని అడుగుతారు ఆ ప్రమోషన్స్ గురించి కూడా కొద్దిగా చూడన్నా అంటే, సిగ్గుందా మూవీ చేస్తే ఎక్కువ, ఇంకా ప్రమోషన్స్ గురించి కూడా చేయాలా, ఏదో ఆపుకోలేక అడిగిందని చెప్పేసి. అది ఎవరిని పెట్టారంటే మనకి రాజేంద్ర ప్రసాద్ గారి ప్లేస్ లో మంచు మోహన్ బాబు గారిని పెట్టారు. ఇక్కడనేమో మంచు విష్ణు గారిని పెట్టారు, అక్కడ ప్రభాస్ గారిని పెట్టారు అనమాట. ఇదైతే కొద్దిగా కామెడీ అనమాట ఇది చెప్పుకోవడానికి అయితే. అండ్ ఇంకోటి ప్రభాస్ ఇంటి దగ్గర ఎవరో ప్రభాస్ అండ్ అంటే ప్రభాస్ కాదు కానీ ఎక్కడో ఏదో ఒక ప్లేస్ లో అయితే ఇద్దరు మనుషులను అక్కడ పెట్టుకుని, ఒక మనిషి ఏమో మంచు విష్ణు గారిని పెట్టి, ఇంకో ప్లేస్ లో ఏమో ప్రభాస్ గారిని పెట్టి, ప్రభాస్ గారు ఇక్కడ నిల్చుంటే ఆయన వచ్చి ఇట్లా ప్రమోషన్ చేద్దాం రా అని చెప్పి ఇట్లా అంటాడు అనమాట. మేమే ఇది కూడా. సో ప్రభాస్ గారు అంటారు ఒక్క మూవీ క్యామెరా చేసిన కోసం ఇంత దుబ్బాలా అని చెప్పేసి అది చేసుకుంటున్నారు అన్నమాట. సో ఇట్లనైతే చాలా ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి మంచు ఫ్యామిలీ మీదనైతే. సో మీరేమంటారో కింద కమెంట్ చేయండి. ఈ ట్రోల్స్ కరెక్ట్ అయినా రాంగా, మరి మంచు విష్ణు గారు సినిమా తీసుడు కూడా తప్పేనా అని చెప్పేసి. సో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇదైతే తప్పు, ముమ్మడికి తప్పే. ఎందుకనంటే అట్లా ట్రోల్ చేయడం అయితే తప్పు. ఏదో ఒక లుక్ మ్యాచ్ అయిందని, ఏదో ఒక మూవీ కోసం పాపం ఆయన అంత డెడికేషన్ గా ఇన్ని ఇయర్స్ కష్టపడి 100 కోట్లు బట్టి ఒక సినిమా తీస్తున్నాడు. సో దాన్ని అయితే ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి తప్పించి డిస్కరేజ్ చేయడానికి అయితే ట్రై చేయొద్దు. సో ఇది నా ఒపీనియన్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.